Now, in exercise 4.1, eighth question is, what is the question? What is the question? X cube minus 4x square minus x plus 1 is equal to x minus 2 whole cube. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే, సార్ ఎక్స్ క్యూబ్లు ఉన్నాయి కదా సార్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు సార్, ఏమో క్యాన్సిల్ అయిపోవచ్చు కదా, క్యాన్సిల్ అయిపోవచ్చు. అందుకే మనం అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని మనం ముందర డిసైడ్ చేసేయకూడదు, ఫార్ములాలు రాసిన తర్వాత డిసైడ్ చేయాలా. ఓకేనా? నెక్స్ట్ టెల్ మీ ఎక్స్. నౌ టెల్ మీ ఎక్స్ ఫాస్ట్. ఎవ్రీబడి ప్లీజ్ టెల్ మీ. Minus 4x square. Turn this side. Minus 4x square minus x plus 1. Now what we are using here? What formula? A minus b. Now what is a? What is b? Now tell me what is the formula? A cube and x cube minus 2 cube. నానా ఆల్రెడీ మనం ఫార్ములా మార్చేసాం కాబట్టి బి అంటే 2నే పెట్టుకోవాలి, మైనస్ 2 పెట్టుకోకూడదు. ఎందుకని ఆల్రెడీ ఫార్ములా మార్చేసి ఫార్ములాలో పెడుతున్నాం కదా మనం. అర్థమవుతుందా అని చెప్పేది? నువ్వు ఆల్రెడీ ఏ మైనస్ బి ఫార్ములాలో పెడుతున్నావు కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు మళ్ళీ మైనస్ పెట్టక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ మనం మార్చేసాం కాబట్టి ఈక్వేషన్స్. రైట్. నౌ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3, వాట్ ఈజ్ ఏ? ఎక్స్. వాట్ ఈజ్ బి? 2 ప్లస్ 3, what is A? X. What is B? B? Minus 2. Right. Plus 2. Minus 2నే. కానీ ఫార్ములా మనం ఏ మైనస్ బి ఫార్ములా వస్తున్నాం, ఏ ప్లస్ బి ఫార్ములా రైట్లా. అప్పుడు మనం ప్లస్ఏ పెట్టాలి, మైనస్ పెట్టకూడదండి. అదవుతుందని చెప్పేది. ప్లస్ఏ పెట్టాలి వాల్యూ. ఎందుకని? ఆల్రెడీ నువ్వు ఫార్ములాలో రాస్తున్నావు, ఏ మైనస్ బి ఫార్ములా రాస్తున్నాం కాబట్టి మనం రాయకూడదు. ఓకేనా? ప్లస్ వాల్యూనే తీసుకోవాలి, బీని ప్లస్గానే తీసుకోవాలా. ఏ మైనస్ బి ఫార్ములా వాడుతున్నాం కాబట్టి. అది ఏ ప్లస్ బి వాడుతుంటే అప్పుడు బి మైనస్ తీసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? నా ఇంకొకసారి సింప్లిఫికేషన్ చేద్దాం. నా టెల్ మీ ఫాస్ట్. రజాక నాకు గట్టిగా వినపడాలి నాకు. రజాక్ చెప్పు. మైనస్ ఎక్స్ గాల్స్ వాట్ ఈస్ ఆన్సర్? x క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అంటే అంత. వెరీ గుడ్. 2 into 2 into 2. 2 2s are 4, 4 0 are 8. Minus 8. Right? Minus 8. Now this is different. Minus 8. Now minus 3 into x. 3 2s are 6 into ఎవరు x స్క్వేర్ అన్నారు? రాలేదా నేను? ఏఎక్స్ స్క్వేర్ బి. రైట్. సో 6x స్క్వేర్. ఓకేనా? 6x స్క్వేర్. నౌ ప్లస్ 2 స్క్వేర్ 4 3s are 12 అంటే ప్లస్ 12x. అండర్స్టాండ్ ఎవ్రీబడి? నౌ విల్ మూవ్ ఎవ్రీథింగ్ ఇన్ టు లెఫ్ట్ సైడ్. అండర్స్టాండ్ ఆర్ నాట్? నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ మనకి ఫార్ములా మనం ఏమన్నది హోల్ క్యూబ్ వాడుతున్నాం కాబట్టి, ఓకేనా, బి అంటే ప్లస్ 2నే రాయాలి, మైనస్ రాయకూడదు. అది మాత్రం మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది. మైనస్ 2 రాసామంటే మన అంతా తప్పే. ఎందుకు? ఆల్రెడీ మనం ఫార్ములా డిజైన్ చేసి దాంట్లో పెడుతున్నాం. ఓకేనా? అందుకనే బీని ప్లస్గా రాసుకోవాలా. రైట్. మన్నింటిలో ఒక తెచ్చుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8 ఇట్ వస్తే ఫాస్ట్ చెప్పాలి మరి. నెక్స్ట్ ప్లస్ మైనస్ 4x. నా ఎనీ క్యాన్సిలేషన్ ఇయా? చూసారా నేను చెప్పానా సార్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా సార్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు సార్ అని చెప్పకూడదని. అర్థమైందా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఒకసారి ఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్లో ఇక్కడ ఎన్నో ఉన్నాయిరా? ఓయ్ -4
వాట్ ఇస్ ద ఆన్సర్? -4 + 6. -4 + 6 + 2. రైటా? 2x². So x² over. Next. How many x's are there? You are not correct. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా, గుర్తుతో సహా చెప్పాలి నాకని. ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? -1. అంతేనా? ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? -1 -12 -13. రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలని చెప్పారా? ఓకే. నెక్స్ట్, వాట్ ఇస్ ద నెంబర్ హియర్? వాట్ ఇస్ ద ఆన్సర్? Now tell me, is this is the quadratic equation or not? అవునా? So nothing is difficult. If you know, do it like this. It is not difficult. కాకపోతే మనం జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బంది అవుతుంది. రైట్? సో this is quadratic equation. This is quadratic equation. Understand everybody? Thank you very much.